వాయువ్య బంగాళాఖాతంలో దానికి ఆనుకుని ఉన్న బెంగాల్ తీర ప్రాంతాలు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాలను దాటినట్లు ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. హైదరాబాద్ లోనూ 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థులు ఆఫీస్ వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.